హిందూ కోడ్ బిల్ అంటే ఏమిటి, అది ఎందుకు అంత పెద్ద సంస్కరణగా మారిందనేది ఇప్పుడు మనం ఈరోజు చాలా సింపుల్గా తెలుసుకుందాం. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు హిందూ సమాజంలో స్త్రీ పురుషుల యొక్క సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో హిందూ కోడ్ బిల్లుని ప్రతిపాదించడం జరిగింది. ఈ బిల్లులోని ప్రధాన అంశాలు ఏమిటంటే, ఒకటోది వచ్చేసి మ్యారేజ్ అండ్ డివోర్స్, హిందూ వివాహానికి లీగల్ రికగ్నైజేషన్ ఇచ్చి విడాకులు తీసుకునే అవకాశం కూడా కల్పించారు. ఉమెన్స్ రైట్స్, అమ్మాయిలకు కూడా సమానమైన ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది. మూడవది సక్సెషన్, తల్లి కూతురు కూడా కుమారుడిలానే వారసత్వం పొందేలా ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది. నాలుగోది వచ్చేసి అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్, దత్తతకు చట్టపరమైన గుర్తింపు, భార్య పిల్లల యొక్క మెయింటెనెన్స్ బాధ్యత కూడా స్పష్టంగా చెప్పబడడం జరిగింది ఈ యొక్క బిల్లులో. కానీ ఈ బిల్లు మొత్తం ఒకేసారి ఆమోదం పొందలేదు. చాలా చర్చల తర్వాత దీన్ని విడదీసి వేరువేరుగా చట్టాలను తీసుకురావడం జరిగింది. మొదటిగా వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, రెండోది వచ్చేసి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, మూడోది వచ్చేసి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, నాలుగోది వచ్చేసి హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956. మొత్తానికి హిందూ కోడ్ బిల్ అనేది భారతదేశంలో కుటుంబాల యొక్క చట్టాలను ఆధునికత వైపు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ మహా చట్ట సంస్కరణ రూపొందించడం జరిగింది. స్త్రీలకు సమానమైన హక్కులు ఇచ్చి వివాహం, విడాకులు, ఆస్తి, దత్తత ఆల్ ఏరియాస్లో ఒక కొత్త దారిని చూపించడం జరిగింది. అందుకే దీన్ని ఇండిపెండెన్స్ ఇండియన్ బిగ్గెస్ట్ సోషల్ రిఫార్మ్ అని కూడా పిలవడం జరుగుతుంది.